ఫ్రెండ్స్, నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు లక్కీ A to Z ఛానల్. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి టాటా నానో స్టార్టింగ్ ప్రాబ్లమ్స్. స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా రకాలుగా ఉన్నాయి. దాంట్లో మనం ఫస్ట్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎలక్ట్రికల్ ఫాల్ట్. ఆ ఎలక్ట్రికల్ ఫాల్ట్లో ఏంటంటే మీకు చూపిస్తాను. ఒకటి కీసెట్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు. మీకు అది ఎలా తెలుస్తుందంటే కీసెట్ జామ్ అయింది, 2 స్టెప్ తిరిగింది కదా, ఈ 3 స్టార్ట్ చేసి ఇగ్నిషన్ స్టెప్ తిరగదు, అది స్టక్ అయిపోద్ది. అదొకటి. ఇంకా వచ్చేసి సెకండ్ ప్రాబ్లం, అది ఇక్కడ ఆరెంజ్ కాయిల్ ఉంది కదా, ఈ ఆరెంజ్ కాయిల్ అమ్మంటే ఒక బ్లాక్ కాయిల్ వస్తుంది ఈ సైడ్ పైన. ఆ బ్లాక్ కాయిల్ పోయినా కూడా మనకు స్టార్టింగ్ ప్రాబ్లం వస్తుంది. ఇంకా మూడోది వచ్చేసి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మూడో ప్రాబ్లం వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వెహికల్లో ఎలకలు తిరగకుండా చూసుకోండి ఫస్ట్, ఓకేనా? చూసుకోండి. మనం ఇప్పుడు బ్యాక్ సైడ్కి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే ఈ వెహికల్కి ఇంజిన్ వచ్చేసి బ్యాక్ సైడే ఉంటుంది. ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ కింద వైర్ కిట్ ఉంటుంది. ఆ వైర్ కిట్టు ఎలకలు కొట్టేస్తూ ఉంటాయి. అవి మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడాలంటే ఈ సీటు డౌన్ చేయాలి. ఈ హుక్స్ ఉన్నాయి కదా, ఇటు ఒకటి అటు ఒకటి వస్తుంది, 2 పట్టుకొని పైకి లాగి ఇస్తే సీటు వాలిపోద్ది. చూడండి, సీట్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ చెత్త సామాన్ అంతా తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఇదిగోండి, మనం ఈ మ్యాట్, ఈ థింగ్స్ అన్ని పక్కన పెట్టుకున్నాక ఈ సీల్ దగ్గర తీస్తే దీని కింద ఇంజన్ ఉంటుంది. ఇదిగో చూడండి, ఈ బోల్ట్లన్నీ తీసేసి ఓపెన్ చేసుకుంటే మనకు దీని కింద ఈ వైర్ కిట్ అనేది ఉంటుంది. దాన్ని చూసుకుందాం. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, బోల్ట్ అన్నీ ఇప్పేసుకున్నాము. దీన్ని ఇలా తీస్తే ఇదిగో చూడండి, నాకు వచ్చేసి ఒకరోజు బండి స్టార్ట్ అవ్వలేదు, బ్యాటరీ డౌన్ అనుకున్నాను. దానివల్ల నేను ఇదిగో చూడండి కొత్త బ్యాటరీ కూడా తీసుకొచ్చేసాను, అయినా బండి స్టార్ట్ అవ్వట్లా. అయితే నేనేం చేశానంటే బండి అంతా చెక్ చేసుకున్నాను, ఈ ప్లగ్లు ఏమైనా ప్రాబ్లం ఉన్నాయేమో, ఇవి ఇంజిన్ ఆయిల్ ఉందో లేదో మొత్తం చెక్ చేసుకున్నాను. కానీ ఏమైంది, తీరా చూస్తే ఈ వైర్ కట్ అనేది ఉంది కదా, దీంట్లో మొత్తం ఎలకలు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వైర్లు కొట్టేసాయి. మొత్తం ఒక 12 వైర్లు దాకా కొట్టేసాయి. దాన్ని నేనేం చేశానంటే, నా దగ్గర ఎక్స్ట్రా వైర్ ఉంటే మొత్తానికి జాయింట్ ఇచ్చేసాను, స్టార్ట్ అయింది. ఇంకో ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందంటే, మనకి కాయిల్ ఉంది కదా, ఈ కాయిల్ పోయినా కూడా మనకు పవర్ సప్లై ఎలా చెక్ చేసుకోవాలంటే, ఒక ప్లగ్ తీసి మనం స్టార్ట్ చేసేటప్పుడు దాంట్లో పవర్ వస్తుందో లేదో చూసుకొని ఆ తర్వాత కన్ఫర్మ్ చేసుకొని, దీంట్లో పవర్ రావట్లేదంటే ఈ కాయిల్ ప్రాబ్లం. ఈ రెండిట్లో ఏదైనా దేంట్లోంచి పవర్ రాకపోయినా ఈ కాయిల్ ప్రాబ్లం ఉన్నట్టు. మీరైతే స్టార్ట్ అవ్వట్లేదని చెప్పి టెన్షన్ పడవద్దు, అందుకని భయపడేసి మెకానిక్ దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు. మనమే సింపుల్గా ఇంట్లోనే చెక్ చేసుకోవచ్చు. ఇది ఒకటి ప్రాబ్లం. సెకండ్ వచ్చేసి వైరు, థర్డ్ వచ్చేసి బ్యాటరీ ప్రాబ్లం, ఫోర్త్ వచ్చేసి కీసెట్ ప్రాబ్లం, ఫిఫ్త్ వచ్చేసి ఇందాక ఫ్రంట్ చెప్పాను కదా, అక్కడ ఆరెంజ్ కాయిల్ కింద బ్లాక్ కాయిల్ ఒకటి ఉంటుందని, అదొక ప్రాబ్లం వస్తుంది. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి ఫ్యూజుల్ ప్రాబ్లం వస్తుంది. ఫ్యూజుల్ ప్రాబ్లం వస్తుంది అనమాట. మీకు అది కూడా ఇప్పుడు చూపిస్తాను. ఆ ఫ్యూజులు చూపిస్తాను. కాబట్టి ఒకటి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ కార్ అయినా మనకి బ్యాటరీ డౌన్ అయితే డౌన్ సెల్ఫ్ స్టార్ట్ అయ్యిద్ది అనుకోవచ్చు, కానీ స్టార్ట్ అవ్వదు. ఒక్క నిమిషం, ఇవిగోండి ఫ్యూజ్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఏ ఫ్యూజ్ పోయినా కానీ ఒక స్టార్ట్ అవ్వకపోతే, మీకు ఏ ఫ్యూజ్ అని తెలియకపోయినా కూడా అన్ని ఫ్యూజులు తీసుకొని ఒక రాగి వైరు 2 పీసులు తీసుకొని చూపిస్తాను ప్రాక్టికల్గా. రావట్లేదే,
రావట్లేదండి. 2 కొక్కేలాలు ఉంటాయి కదా, ఈ రెండింటి మధ్య అలా చుట్టేస్తే సరిపోతుంది. నాకు మెయిన్ ఏంటంటే వెహికల్లో ఎలకల ప్రాబ్లం ఒకటి వస్తుంది, మర్చిపోయాను చెప్పడం. మీకు ఇంకో ప్రాబ్లం ఏమొస్తుందంటే ఫ్లూట్ ప్రాబ్లం వస్తుంది. ఇవన్నీ బాగున్నా కూడా మీకు ఫ్లూట్ సర్క్యులేషన్ బాగలేకపోతే, అంటే ఫ్యూల్ సర్క్యులేషను, ఇదిగోండి ఈ మ్యాట్ తీస్తే దీని కింద ఫ్లూట్ వస్తుంది, ఫ్యూల్ పంపు లాంటిది. ఆ ఫ్లూట్ ప్రాబ్లం ఉన్నా కూడా మీకు ఆ ప్రెషర్ దన్నదు, ఇంజిన్లోకి స్టార్ట్ అయ్యే అంత ప్రెషర్ దన్నదు. ఆ ఫ్లూట్ పోయినా కూడా బండి స్టార్ట్ అవ్వదు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. ఇదే నా ఫస్ట్ వీడియో, అందుకని కొంచెం వాయిస్ కొంచెం తడబడతా చెప్పినా కూడా మీరేమో ఫీల్ అవ్వద్దు. ఐఎమ్ సారీ. మీకు ఇంకా ఏమన్నా ఈ నాన్ వెహికల్ గురించి కానీ ఇంకా ఏదైనా వెహికల్ గురించి కానీ ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. నాకు తెలిసిన తోటి నేను చెప్తాను. నేను మెకానిక్ నేను కాదు, నేను డ్రైవర్ని. నేను మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ బిగించేసుకోవాలి, నాకు టైం పడుతుంది. ఓకే.